పరమేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మార్చి నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి కుంభంలో సంచారం చేస్తూ 15వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మకరంలో సంచారం చేస్తూ 16వ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు కుంభంలో సంచారం చేస్తూ 7వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మకరంలో సంచారం చేస్తూ 8వ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృశ్చిక రాశి వారికి ఈ నెల ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలి చూద్దాం. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో ముఖ్యంగా చెప్పుకోదగింది సంఘంలో పేరుగల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీకు కూడా పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశం ఉంటుంది. అకాల భోజనం, అకాల నిద్ర వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. శుభమూలక ధన వ్యయం ఉంటుంది. అంటే వివాహాది శుభకార్యాల నిమిత్తం, దైవ కార్యాల నిమిత్తం ధన వ్యయం అధికంగా చేస్తారు. ఇల్లు, వాహనాలు, గృహాలు వంటివి కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు విద్యలో శ్రద్ధ చూపించినప్పటికీ ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. కొంత శ్రద్ధ తీసుకుంటే విద్యా విషయంలో అద్భుతాలను సృష్టించగలుగుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు మాటకు మర్యాద పెరుగుతుంది. పై అధికారులతో సాన్నిహిత్యం వల్ల కార్యాలయాల్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. విదేశాలకు వెళ్ళే ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రాంతాలలో ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలు కావడం వల్ల వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తీర్ణ చేస్తారు. తద్వారా ఖర్చులు పెరిగినప్పటికీ అంతకు మించిన ధన ఆదాయం కూడా ఉంటుంది. వివాహం కాని వారికి, వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆహ్లాదంగా, ఆనందంగా గడుపుతారు. గృహంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న సమస్యలు అన్నీ సద్దుమణుగుతాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అర్ధాష్టమ శని కారణంగా అకాల నిద్ర, అకాల భోజనం వంటి ఫలితాలు ఉంటాయి. తద్వారా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉంటాయి. అంటే ప్రస్తుతం జరుగుతున్న దశ, అంతర్దశ మీద ఆధారపడి పనిచేస్తాయి. కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి పడమర వైపు తిరిగి కూర్చుని హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అంతా మంచే జరుగుతుంది.